వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న మౌలిక సమస్యలు పరిష్కరించి 100 పడకల ఆసుపత్రిగా మార్చి మండల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ఆసుపత్రి ముందు 350 మందితో మహాధర్నా నిర్వహించిన అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 ఏళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తూ దినదినాభివృద్ధికి కావాల్సిన ప్రజా వైద్యశాల నేడు శిథిలావస్థకు చేరి కనీస సౌకర్యాలు లేకుండా తిరోగమనం చెంది పేదలకు వైద్యం పెనుభారంగా మారుతుందని అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పాలక వర్గాలు ఏరియా ఆసుపత్రిగా మార్చి డాక్టర్లు అందుబాటులో లేక ప్రసవాల సంఖ్య గరిష్టంగా తగ్గిందని, దీనికి గల కారణాలు వైద్యాధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి 1970లో ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి ఇప్పటికే సుమారు 50 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆసుపత్రి ఇప్పుడు మొత్తం కూడా శిథిలావస్థలో ఏర్పడి కూలుతూ ఉన్నది, వెచ్చలూడుస్తూ ఉన్నాయి. రోగుల మీద అనేక ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సిపిఎంగా అనేక పలుమార్లు ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకునేటటువంటి నాదుడే లేడు. ఈ ప్రాంతంలో సుమారు రామన్నపేట పాత తాలూకాగా, అట్లాగే 1952లో ఏర్పడినటువంటి ఏదైతే నియోజకవర్గం ఉన్నదో అప్పటి నుంచి నేటి వరకు కూడా అనేక మంది పాలకులు ఈ రామన్నపేటను వెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సుమారు 8 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా ఇవాళ జ్వరం వచ్చినా, ఇంకా ఇతర రకాలకు సంబంధించినటువంటి రోగాలు ఏదొచ్చినా అల్లున్నోట్లో శని అన్న చందంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి దర్శనమిస్తూ ఉంది. ఈరోజు పాత నియోజకవర్గ కేంద్రంగా ఉండి 8 మండలాలకు కేంద్రంగా ఉండి అనేక వేలాది మందికి, వందలాది గ్రామాలకు వైద్యం అందించినటువంటి రామన్నపేట ఆసుపత్రి ఈరోజు శిథిలావస్థకు చేరి కనీసం 50 పడకలుగా ఉన్నటువంటి తరుణంలో 22 మంది డాక్టర్లు ఉండాల్సినటువంటి చోట 4 మాత్రమే రోజుకు 400 మందికి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అధ్వానమైనటువంటి పరిస్థితులలో పాలకులు రోజు మారుతూ ఉన్నారు. రెగ్యులర్గా మంత్రులు వస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, ఎన్నికలప్పుడు వస్తూ ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు తప్ప ఏ చోట కూడా ఈరోజు మారినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సిపిఎం గత కాలం నుండి కూడా, దశాబ్దాల కాలం నుండి కూడా పోరాటం చేస్తూ ఉంది, దశల వారీగా ఉద్యమాలు చేస్తూ ఉంది. కాబట్టి మేము తెగేసి చెప్తా ఉన్నాం, వెంటనే దీన్ని 100 పడకల హాస్పిటల్గా కనుక మార్చకపోతే ఈ యొక్క ఆందోళనని ప్రజా ఆందోళనగా మార్చి పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ప్రజాప్రతినిధులను కూడా రామన్నపేటలో అడుగుపెట్టనీయమనేది కూడా డిమాండ్ చేస్తూ